మిస్టర్ మాధవయ్య, పోలీసులచే నేరం ఆరోపించబడ్డ ఒక క్రిమినల్ని మీరు అనవసరంగా హీరోగా ప్రొజెక్ట్ చేయకండి. అయ్యా, నాకు న్యాయం దొరుకుతుందని వచ్చాను. ఈ కోర్టులో నాకు న్యాయం దొరకపోయినా పర్వాలా. ఈ దరిద్రులు రాసిచ్చిన పేపర్లు చదివి నా బావ మీద నేరస్తుడు అన్న ముద్ర వేయకండి. చట్ట ప్రకారం బతకడం ఈలవుతాము, చట్ట ప్రకారం సావడం ఈలవుతా. సైలెన్స్. ఆవిడ్ని వదలండి, ఆవిడ్ని మాట్లాడివ్వండి. చెప్పండి అమ్మా. అయ్యా, నా మొగుడు చనిపోయాడని ఏళ్లతో చెప్పి 10 నెలలు అవుతుంది. సాకులతో కాలం గడిపేశారే గాని ఇంతవరకు ఏ ఒక్కళ్ళు ఏమీ చేయలేదయ్యా. నాకు అది కావాలి ఇది కావాలి అంటూ నేను గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేదయ్యా. నా మొగుడిని నాకు ఇప్పిస్తే చాలు, నేను ఇంకేమీ అడగను. జడ్జిమెంట్ రిజర్వ్డ్. శ్రీమతి సీతాలు ఇచ్చిన కేసు ఆధారంగా న్యాయస్థానం చేపట్టిన పలు ఘట్టాల విచారణలు మరియు పోలీసు శాఖ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించాక రణసింగం అనే వ్యక్తి అందరిలాగా ఈ దేశంలో ఒక మామూలు పౌరుడిలా లేకుండా చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వ వ్యతిరేక చర్యల్లో పలుసార్లు పాల్గొన్నారని మనకి ఈ సందర్భంగా తెలియవచ్చింది. ఇటువంటి ఒక వ్యక్తి విదేశాలకు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ప్రవర్తించి ఉంటారనే ప్రభుత్వం మనకు ఇచ్చిన సూచనలతో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతున్నాం. పైగా పిటిషనర్ పేర్కొన్నట్టు ఆ ఆయిల్ కంపెనీలో యాక్సిడెంట్ జరిగిందని ఆధారపూర్వకంగా నిరూపణ కాలేదు. పైగా శ్రీ రణసింగం మృతదేహాన్ని ఇండియాకి తీసుకొచ్చే కేసులో జిల్లా కలెక్టర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ఇచ్చిన వాంగ్మూలాన్ని స్వీకరించి ఈ న్యాయస్థానం ఇరు దేశాల ప్రభుత్వాల ప్రమేయం ఇందులో ఉన్నందువల్ల తదుపరి తీసుకోవలసిన చర్యలకు పిటిషనర్ ఆయా ప్రభుత్వ అధికారుల్ని సంప్రదించవలసిందిగా ఈ న్యాయస్థానం సూచిస్తోంది. పైన పేర్కొనబడిన కారణాల వల్ల పిటిషనర్ కోరికను నిరాకరించి ఈ న్యాయస్థానం ఈ కేసుని కొట్టివేస్తోంది. సార్, నా సమస్యకి ఇంతవరకు పరిష్కారం చెప్పలేదుగా. మీరు పరిష్కారం చెప్పేంత వరకు ప్రతి అడవి ఇలాగే తగలబడుతుంది. సీత అగ్ని ప్రవేశాన్ని ఎవరూ చూసుండకపోవచ్చు, కానీ ఈ సీతాలు శ్రీకాకుళాన్ని తగలబెట్టడం ఈ లోకమే చూడబోతుంది. చూసి ఈ లోకం చూస్తూ ఉంటుందంతే, పరిష్కరించదు. నీకు చిన్న సమస్య వచ్చినా దాన్ని తీర్చడానికి మళ్ళీ నేను ఈ ప్రభుత్వమే రావాలి. కానీ ఎవరూ రాలేదుగా. కోర్టులో నా మొగుడిని నేరస్తుడని నిరూపించి అవమానించారే గాని ఇంకేం చేశారు మీరు? కలెక్టర్ అంటే లోకంలో ఉన్న అన్ని సమస్యల్ని తీరుస్తాడనుకోకండి. నా అధికారం కేవలం ఇండియాలో మాత్రమే. మన దేశంలో ఉన్న రాష్ట్రం అయితే నేను ఖచ్చితంగా మాట్లాడేవాడిని. ఇది ఇంకో దేశానికి సంబంధించిన విషయం. వాళ్లతో మాట్లాడడానికి ఓ బృందం ఉంది. మనం వాళ్ళ ద్వారానే మాట్లాడాలి. ఎన్నాళ్ళుగా సార్? 10 మాసాలుగానా? ఎస్, ఐ అగ్రీ. లేట్ అయిన మాట నిజమే, కానీ వీ ప్రోగ్రెస్. ఇప్పుడు నాకు చెప్పినట్టుగానే తగలబడ్డ అడవి గురించి పత్రికల వాళ్ళకి సమాధానం చెప్తారా? నేనెందుకు వాళ్ళకి సమాధానం చెప్పాలి? నేను సమాధానం చెప్పేలోగా వాళ్ళకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నా ఆలోచన అంతా నీ గురించి మాత్రమేనమ్మా. ఆలోచిస్తున్నారా లేదా భయపడుతున్నారా సార్? నాకు భయం లేదు. మీ పోలీసుల్ని పిలిచి నన్ను అరెస్ట్ చేయమనండి. నేనెందుకమ్మా అరెస్ట్ చేయమని చెప్పాలి? మీ ఊరోళ్ళతో నిజం చెప్తే చాలదా? ఈ తుమ్మ చెట్ల అడవి నాకు అక్కర్లేదు, దేశానికి అక్కర్లేదు, ఈ ప్రజలకి అక్కర్లేదు. నువ్వు కోపంతో చేసిన ఈ దేశానికి మంచే చేశావు. అందువల్ల జరిగిన సంఘటన గురించి నేను ఎవరితోనూ ఏ రోజు చెప్పను. ఎన్నో ఎకరాల ముళ్ళ తుమ్మ చెట్లు కాలి బూడిదైనందువల్ల వారి జీవనాధారం దెబ్బతిందని పార్వతీపురం మండలం రైతులు. కలెక్టర్ గారు నాకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుని మా అత్త దగ్గర నుంచి ఇప్పించేశారు. ఇదంతా రణసింగం ఉండుంటే చేసేవాడు కదా. దాన్ని కలెక్టర్ రూపంలో వచ్చి చేశాడని నేను నమ్ముతున్నాను. ఇక జీవితంలో వాళ్ళ మొహం చూడకూడదనే టౌన్లోనే ఒక ఇల్లు తీసుకున్నానమ్మా. పక్కనే ఒక పెట్రోల్ బంక్లో పనికిపోతున్నాను.
నువ్వు టౌన్కి వస్తే ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళు. అలాగే అక్క. నటి శ్రీదేవి అకాల మరణం. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రముఖ నటి శ్రీదేవి దుబాయ్ లో ఈ రోజు మరణించారు. వారి వయసు 54. బాల నటిగా తమిళ సినిమాలో పరిచయమై దక్షిణ భారతదేశంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తనదంటూ ఓ ముద్ర వేశారు నటి శ్రీదేవి. వారి మరణం భారత చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటని ప్రధానమంత్రి తెలిపారు. అమ్మా, ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నాన్న, నేను అమరావతికి వెళ్తాను. నువ్వు అత్తయ్యని మావయ్యని మళ్ళీని వచ్చి అప్పుడప్పుడు చూసుకో. నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు. మావయ్యని తోడు తీసుకెళ్ళు. అన్ని చోట్లకి తోడు తీసుకుని వెళ్ళలేం మళ్ళీ. ఏదో ఒక నాటికి ఒంటరిగా వెళ్ళి తీరాల్సిందే. నేను వెళ్తాను. అత్తయ్య, వచ్చేసాను అత్తయ్య. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? నేను చూసుకుంటానులే. ఇక్కడున్న వాళ్ళు మనుషులే కదా. నేను తర్వాత మాట్లాడతాను. జాగ్రత్త తల్లి. అయ్యో, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఏమా బిడ్డను నడు రోడ్డు మీద వదిలేసి ఏం చేస్తున్నామా? లేదన్నా, నీళ్ళు అనవసరంగా ఊరికి అయితే పోతా ఉంటే ఇలా బిడ్డను వదిలేసి నా ప్రాణం తీస్తావా? ఒక్క నీరు లేక ఎన్నో ఒళ్ళు ఎంతో కష్టపడుతున్నాయి. నువ్వు మా ఊరు సమస్య చేయడానికి నీ బిడ్డ నా బండి కింద పడి చావాలా? దయచేసి నన్ను క్షమించండి. ఎందుకమ్మా క్షమించాలి? బ్రదర్, ఆవిడ చెప్తున్నారు కదా. హలో, ఎవరు నువ్వు? అసలు ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? యబ్బా, క్షమించమని అడిగారు కదా. దానికి ఎందుకే చేసుకుంటానంటున్నా? చాలా థ్యాంక్స్ అండి. నువ్వేం మారలేదు సీతాలు. గుణశేఖర్ని మనందరం స్కూల్లో కలిసి చదువుకున్నాం కదా. శేఖరు, మనిషి పోల్చుకోలేని విధంగా మారిపోయావు. అమరావతి ఒట్టి ఆకారాన్ని మాత్రమే మార్చిందని సంతోషపడాలి. ఆ, నువ్వేంటిలా ఒంటరిగా వచ్చావా? మీ ఆయన రాలా? ఎవరిని కలవాలని వచ్చావు సీతాలు? సరే కానిలే, నువ్వు పద. ఈ పక్కనే రైతు బజార్లో మా ఆవిడ పూల వ్యాపారం చేస్తోంది. తను మారు కలిసి అలాగే ఇంటికి వెళ్ళొద్దాం పద. సీతాలు, నాన్న ఎలా ఉన్నారు? నిన్నే, మీ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. రా మీనా, ఈవిడి పేరు సీతాలు, మా బంధువుల అమ్మాయి. శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఓ అలాగా. మీనా నా వైఫ్. రామ్మా, పూలు తీసుకో. పూలన్నీ ఉదయాన్నే వచ్చాయి. ఒక మురి ఇమ్మంటావా, 2 మూరలు ఇమ్మంటావా? వస్తే ఆ? నీ దగ్గర పూలు కొనడానికి ఆమెను తీసుకొచ్చాను. మరెందుకు? నేను తను చిన్నప్పుడు కలిసి చదువుకున్నామే. వచ్చినప్పటి నుంచి మొహం అదలా పెట్టుకుంది. ఏంటో తెలియట్లేదు. నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళి నేను వచ్చాక మాట్లాడుకుందాం. నేను ఇంటికి వెళ్ళిపోతే పూలు అమ్మేదెవరు? తీసుకెళ్ళవే, చెప్తున్నాను కదా. రామ్మా వెళ్దాం. వెళ్ళు సీతాలు. వద్దులే శేఖరు, ఇక్కడికో పని మీద వచ్చా. 10 గంటలకు ఆఫీస్ తెరుస్తారు. ఆ పని చూసుకుని అలాగే వెళ్ళిపోతా. 10 గంటలకా? సరే, నువ్వు ఇంటికి వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యారా. ఎక్కడికి వెళ్ళాలి వెళ్దాంలే. ఇటు చూడు సీతాలు, మన స్కూల్ చదివేటప్పుడు తీసుకున్న గ్రూప్ ఫోటో నా దగ్గర ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు గుర్తు చెయ్యి, నేను ఇస్తాను, తీసుకెళ్ళి. అరే రే రే రే. ఏంటమ్మా? సార్, ఎక్స్టర్నల్ అఫైర్ ఆఫీసర్ని కలవాలి. లోపలికి వెళ్తే క్యూలో చాలా మంది ఉంటారు. అక్కడికి వెళ్ళి అలాగే నించో. సార్, అలాగే. చూడు 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 చూడు, మావయ్య చూడు, మావయ్య చూడు, ఇటు మావయ్య చూడు. అది చి 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 చి. నవ్వుతుంది మీ బంగారం. పేరు? చూడు. జయరాం. ఎక్కడి నుంచి చూడమ్మా, వస్తున్నారు? చూడు. ఇమిగ్రెంట్ డిపార్ట్మెంట్ లాస్ట్ క్యాబిన్కి అలాగే వెళ్ళండి. అండి. ఎస్ చెప్పండి. సార్, నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను సార్. విదేశాలకి పనికి వెళ్ళిన నా మొగుడు అక్కడే చనిపోయారంటున్నారు. ఏ కంట్రీ? దుబాయ్ సార్. అరబ్ ఎమిరేట్సా? డీటెయిల్స్ చెక్ చేస్తాను, ఉండండి. మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడి నుంచే వచ్చింది మేడం. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడికి వచ్చారు?
మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళారు? మా ఇంటాయన చావుకి కారణం యాక్సిడెంటే అని కూడా పనిచేసే వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు సార్. కానీ ఆ గవర్నమెంట్ కంపెనీ ఆ విషయం ఒప్పుకోవట్లేదు సార్. వాళ్ళ నోటి నుండి నిజం వస్తుందని కేసు పెట్టాను సార్. అక్కడికొచ్చి కూడా వాళ్ళు అబద్ధమే చెప్పారు సార్. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎవరిని ఏ సాయం అడగాలో నాకు అసలు అర్థం కావట్లేదు సార్. ఈ దేశాలకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మీరే నాకు దారి చూపెడితే బాగుంటుంది సార్. మీరు చెప్పిన కంప్లైంట్ చెక్ చేసి చెప్పడానికి 1 వీక్ టైం పడుతుంది. మీరు వెళ్ళిరండి. సీతాలు అసలు ఏం జరిగింది? నాకు జీవితాన్ని ఇచ్చిన మా బావతో జీవించడానికి నేను నోచుకోలేదు శేఖర్. పోనీ మా ఏరియా కౌన్సిలర్తో మాట్లాడి చూడనా, ఏమైనా పని జరుగుద్దేమో. కౌన్సిలర్తో కాదు, ఆఖరికి మా ఊరి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి చూశాను. అమ్మా ఒక్క నిమిషమా. మీ ఆయన విదేశాలకు వెళ్ళి చనిపోయారా? ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఇలాంటి విషయాలకి సంబంధించిన మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ అనే ఒక ఆఫీస్ ఉంది. అక్కడే విదేశాల్లో చనిపోయిన వారిని ఇండియాకి తీసుకురావడానికి సాయం చేస్తారు.